అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 52 క్లాస్ 3, 4, 5కి సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ చూద్దామండి. అదేవిధంగా స్టూడెంట్ రాయవలసిన నోట్స్ మరియు మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ కూడా లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్ట్రీమ్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీస్ చూద్దామండి. జంతువుల గురించి పిల్లలతో సంభాషించాలి. పిల్లలు, మీరు రోజు చూసే జంతువుల పేర్లు కొన్నిటిని చెప్పండి. వెరీ గుడ్. కుక్కను చూస్తారు, ఆవును చూస్తారు. ఇప్పుడు మనం పెంచుకునేవే కాకుండా మనకి కనిపించనివి అడవులలో పెరిగే వాటి గురించి చెప్పండి. వెరీ గుడ్. ఎలిఫెంట్, లయన్, టైగర్. సో ఈ విధంగా పిల్లలు వాళ్ళకి తెలిసిన జంతువుల కోసం చెప్తారండి. నెక్స్ట్ పిల్లలు కథల పుస్తకం నుంచి అమాయకత్వం అనే కథని ఇప్పుడు మనం చదువుతాం. ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు అనుకోకుండా అతనికి 10 లక్షల లాటరీ వచ్చింది. అతడికి లాటరీ వచ్చిన విషయం కొంతమంది మోసగాళ్లకు తెలిసింది. అతడి వద్ద నుండి ఎలాగైనా డబ్బుని కాజేయాలని అనుకున్నారు. సిద్ధయ్య ఇంటికి కాపలా కొరకు 4 కుక్కలను కొనుగోలు చేసి వాటిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. మార్గం మధ్యలో మోసగాళ్ళు అతడిని చూశారు. ఒకడు అతని వద్దకు వచ్చి, ఏంటి బాబు, సింహాలను వెంట పెట్టుకొని వస్తున్నావు అని అన్నాడు. ఏంటి, వీడు పిచ్చోడా అని అనుకొని సిద్ధయ్య ముందుకు వెళ్ళాడు. మరొక మోసగాడు వచ్చి, సింహాలు ఎందుకయ్యా నీకు అన్నాడు. అప్పుడు సిద్ధయ్యకు పూర్తిగా నమ్మకం కుదిరింది. నేను తెస్తుంది కుక్కలు కాదు, సింహాలే అనుకున్నాడు. వాటిని అక్కడే ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంతలో ఆ మోసగాళ్ళు రాత్రి 12 గంటలకు అతని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బుని మొత్తం తీసుకొని వెళ్ళారు. తెల్లవారుజామున చూసేసరికి దొంగతనం జరిగింది. ఏడుస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టుకు కట్టేసిన కుక్కలు ఉన్నాయి. అంటే దొంగలు నాకు సింహాలని అబద్ధం చెప్పి మోసం చేశారని తెలుసుకున్నాడు. చూడండి, సిద్ధయ్య ఎంత అమాయకుడు అసలు. పిల్లలు, ఈ చిత్రాన్ని బాగా గమనించండి. ఎవరెవరున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏ ఏ వస్తువులు ఉన్నాయి, వీటి కోసం మీరు కొన్ని పదాలను, ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయో కొన్ని పదాలను రాయండి. కుక్క, కాకి, పిల్లి, దండలు, పూలు, మనుషులు, ఎద్దులు, చేపలు. ఈ విధంగా మీరు మరికొన్నిటిని రాయండి. పిల్లలు, ఇప్పుడు మనం ఒక ఆట ఆడదాం. అక్షరంతో వస్తువులు. మీ టీచర్ గారు మీకు కొన్ని అక్షరాలను చెప్తారు. వాటితో మీరు వస్తువుల పేర్లు రాయాలి, లేదంటే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, కా అనే అక్షరం చెప్పారనుకోండి, కలం అని చెప్పాలి. బా అంటే బల్ల, గా అంటే గజ్జెలు. ఈ విధంగా గాతో మీరు గంటలు, ఇలా ఏవైనా పదాలు గాతో మొదలయ్యేవి చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. ముందుగా పిల్లలతో సైకిల్ రిపేర్కి అయ్యే ఖర్చుల కోసం మాట్లాడాలండి. పిల్లలు, మీకు సైకిల్ ఉందా? ఉంటే ఎప్పుడైనా రిపేర్ అయ్యిందా? సైకిల్ లేదనుకోండి, మీ నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సైకిల్ ఉందా? ఒకవేళ రిపేర్ అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది? గాలి కొట్టించడానికి ఎంత తీసుకుంటారు? ఈ విధంగా. నెక్స్ట్ పిల్లలు, విస్తరణ రూపం చార్ట్ని చదవండి. తర్వాత పిల్లలు, ఈ ప్రాబ్లమ్ని మీరు స్ట్రాలను యూస్ చేసి చేయాలి. ముందుగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ బాక్స్ కంటైన్స్ 9 స్ట్రాస్. ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 9 స్ట్రాలు ఉన్నాయంట. దేర్ ఆర్ 4 బాక్సెస్. హౌ మెనీ స్ట్రాస్ ఆర్ దేర్ ఇన్ ఆల్? ఒక బాక్స్లో 9 స్ట్రాలు ఉంటే అటువంటి బాక్సులు 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి స్ట్రాలు? సో 9 4s ఆర్ ఎంత అనేది మీరు కౌంట్ చేసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలతో పదం విలువ అనే ఆటని ఆడిపించాలండి. కొన్ని అక్షరాలకి కొంత విలువ అనేది ఉంటుంది. ఆ అక్షరాలతో పదాలను తయారు చేస్తే ఆ అక్షర విలువలని కలిపితే పదం విలువ వస్తుంది. ఎవరికైతే ఎక్కువ వాల్యూ వస్తుందో వాళ్ళే విన్నర్ అవుతారు. ఇక్కడ కాకి 2 ఉంది వాల్యూ, లా అనే అక్షరానికి 3,
సో కళ అనే పదం తయారు చేస్తే దాని పదం విలువ 5, 2, 3 కలిపితే ఎంత 5. ఈ విధంగా మరికొన్ని పదాలను తయారు చేసి వాటి విలువలను కనుక్కోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు, ఈ పిక్చర్లో ఉన్నదేమిటి? లయన్. వెరీ గుడ్. ఈ పిక్చర్లో ఉన్నదేమిటి? టైగర్. వెరీ గుడ్. పిల్లలు, ఈ యానిమల్ నేమ్స్ని చదవండి. DOG డాగ్, CAT క్యాట్, ELEPHANT ఎలిఫెంట్, LION లయన్, TIGER టైగర్, PEAR బియర్, RABBIT ర్యాబిట్, COW కౌ, MONKEY మంకీ, GIRAFFE జిరాఫ్. నెక్స్ట్ పిల్లలు, మనం ఒక గేమ్ ఆడదాం. ఫ్లోర్పై కొన్ని యానిమల్స్ పిక్చర్స్ని వేయడం జరుగుతుంది. మీ టీచర్ గారు ఏ యానిమల్ నేమ్ చెప్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ యానిమల్ కార్డ్ని మీరు పిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలిఫెంట్ కార్డ్ని పిక్ చేయాలి. నెక్స్ట్ టైగర్ అని చెప్పగానే టైగర్ కార్డ్ని పిక్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువసార్లు కరెక్ట్గా పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్. నెక్స్ట్ పిల్లలు, ఈ పారాగ్రాఫ్ని చదవండి. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. వైల్డ్ యానిమల్స్ అంటే క్రూర మృగాలు, ఇంకొక జంతువుని చంపి తినేవి అని అర్థం. అవి ఎక్కడుంటాయి అంటే ఫారెస్ట్, అడవుల్లో నివసిస్తూ ఉంటాయి. దే ఆర్ స్ట్రాంగ్ అండ్ సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. అవి చాలా బలమైనవి, వాటంతట్లా అవే జీవిస్తాయి. యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. సింహం మరియు పులి వంటి జంతువులు అడవులలో నివసిస్తాయి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి. ఆనందం అనే అంశంపై సొంత కథని తయారు చేయడం. పిల్లలు, ఆనందం అనే అంశంపై కథను తయారు చేయండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కథని ఇక్కడ రాయడం జరిగింది. రాము ఒక చిన్న మొక్క నాటాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తాడు. కొన్ని రోజుల తర్వాత మొక్కలో పువ్వు పూసింది. రాము ఎంతో ఆనందపడ్డాడు. చిన్న పని కూడా పెద్ద సంతోషం ఇస్తుంది. చూడండి, రాము రోజు మొక్కకి నీరు పోయడం వలన ఆ మొక్క పెరిగి పువ్వులు పూసి చాలా అందంగా ఉందంట. సో అలా పువ్వులు పూచే మొక్క అందంగా కనిపిస్తే మనకి కూడా ఏమనిపిస్తుంది? అరే ఎంత బాగుంది అనేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా రాముకు కూడా చాలా ఆనందం కలిగింది. నెక్స్ట్ పిల్లలు, మీ తెలుగు పాఠ్యపుస్తకంలో మీకు నచ్చిన కథ తీసి చదవండి. పిల్లలు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. అదేమిటి అసలు? అక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? ఆ సన్నివేశాలని మీరు వాక్య రూపంలో రాయండి. ప్రతి శనివారం సంత జరుగుతుంది. సంత చాలా రద్దీగా ఉంది. ముసలమ్మ కూరగాయలు కొంటుంది. కుక్క మూట పట్టుకొని పరిగెత్తుతుంది. నెక్స్ట్ ఒక ఆట ఆడుకుందామండి. పదాలతో వాక్యాలు తయారు చేయటం. మనం పిల్లలకి కొన్ని పదాలను ఇవ్వాలండి. ఇచ్చి వాటితో పిల్లలు సొంత వాక్యాలు చేసే విధంగా ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు కాలమానం కోసం మాట్లాడాలి. పిల్లలు, కాలమానం అంటే టైం. మీరు ఉదయం ఎన్ని గంటలకి నిద్ర లేచారు? స్కూల్కి ఎంతకు బయలుదేరారు? మన పాఠశాల ఎంతకి మొదలవుతుంది? ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక గంటకి ఎన్ని నిమిషాలు? ఒక గంటకి 60 నిమిషాలు. పిల్లలకి టైం కోసం వివరించాలి. నెక్స్ట్ స్థాన విలువలు విస్తరణ రూపం ద్వారా చార్ట్ చదివించాలండి. పిల్లలు ఈ స్థాన విలువలను చదవండి. కరెన్సీ ద్వారా గుణకారం పద సమస్య చేయాలి. పిల్లలు ఈ ప్రాబ్లం చదవండి.
మీనా బాట్ 9 చాక్లెట్ బాక్సెస్. మీనా అనే అమ్మాయి 9 చాక్లెట్ బాక్సులను కొన్నది. ఈచ్ బాక్స్ కాస్ట్ 35 రూపీస్. ఒక్కొక్క బాక్స్ ధర 35 రూపాయలు. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్ బాక్సెస్? సో మొత్తం చాక్లెట్ బాక్సెస్ యొక్క ఖరీదు ఎంత? ఒక బాక్స్ 35 రూపాయలు అయితే అటువంటిది మీనా 9 బాక్సులు కొంది. అప్పుడేం చేయాలి? 35 × 9 చెయ్యండి. చేసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు, ఇప్పుడు మీ టీచర్ గారు బిజినెస్ గేమ్ ఆడిపిస్తారు, మీరు చక్కగా ఆడండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు, ఇక్కడ జంతువుల్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఇందులో పెంచుకునే జంతువులేవి? అడవిలో పెరిగే జంతువులేవి? మనకి కుక్క ఏ విధంగా యూస్ అవుతుంది? ఆవు ఏ విధంగా యూస్ అవుతుంది? పిల్లలు, ఈ యానిమల్ వర్డ్స్ని చదవండి. లయన్, ఎలిఫెంట్, పెంగ్విన్, టైగర్, కోలా, డాల్ఫిన్, పాండా, ఔల్, కంగారు, మంకీ, ఫాక్స్, డీర్, వూల్ఫ్. నెక్స్ట్ పిల్లలు, గేమ్. మీకు కొన్ని యానిమల్ కార్డ్స్ని కిందన పెట్టడం జరుగుతుంది. ఏ యానిమల్ నేమ్ చెప్తే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యానిమల్ కార్డ్ని పిక్ చేసి స్పెల్లింగ్ని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలిఫెంట్ అనగానే ఎలిఫెంట్ పిక్చర్ని తీసుకొని ELEPHANT ఎలిఫెంట్. లయన్ అనగానే లయన్ పిక్చర్ని తీసుకొని LION లయన్. టైగర్ అనగానే టైగర్ పిక్చర్ని పిక్ చేసి TIGER టైగర్ అని చదవాలి. పిల్లలు, ఈ పారాగ్రాఫ్ని చదవండి. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. క్రూర మృగాలు అడవిలో నివసిస్తాయి. దే ఆర్ స్ట్రాంగ్. అవి చాలా బలమైనవి. అండ్ సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. వాటంతట అవే బతుకుతాయి. యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. సింహం మరియు పులి వంటి జంతువులు అడవిలో నివసిస్తాయి. దే హంట్ ఫర్ ఫుడ్. అవి ఆహారం కోసం వేటాడుతాయి. వైల్డ్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జంగల్స్. అడవులలో మనకి ఈ క్రూర మృగాలు కనిపిస్తాయి. నెక్స్ట్ స్కై గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీస్ చూద్దామండి. పిల్లలు, ఆనందం అనే అంశంపై కథను తయారు చేయండి. తయారు చేసి రాయండి. విహాన్ నేలపై పడిన పర్సు చూశాడు. అది గురువుగారిదని గుర్తించాడు. వెంటనే తీసుకెళ్ళి ఇచ్చాడు. గురువుగారు మెచ్చుకున్నారు. నిజాయితీ నిజమైన ఆనందం ఇస్తుంది. గురువుగారు విహాన్ నిజాయితీని మెచ్చి క్లాప్స్ కొట్టించారు అందరితో. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఆనందపడ్డాడు విహాన్. సో చూడండి, మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. విహాన్కి పర్సు దొరికింది, వెంటనే టీచర్ గారికి ఇచ్చేశాడు. మీరు కూడా పిల్లలు, మీకు ఏవైనా వస్తువులు దొరికినా మీరు టీచర్ గారికి అందజేయాలి. అది టీచర్ గారిది అయితేనే ఇస్తాము అనేది కాదు. ఎవరి వస్తువు దొరికినా సరే టీచర్ గారికి ఇస్తే టీచర్ గారు అది ఎవరిదో కనుక్కొని వాళ్ళకి అందిస్తారు. నెక్స్ట్, పాఠ్యపుస్తకంలోని కథల్ని పిల్లలతో చదివించాలి. పిల్లలు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన కథను తీసి చదవండి. పిల్లలు, ఈ చిత్రాల కార్డుని గమనించండి. ఆవిడ బుట్టలో ఏమమ్ముతుంది? చేపలు అమ్ముతుంది. పిల్లేం చేస్తుంది? ఎలకని వెంటాడుతుంది. కాకేం చేస్తుంది? కాకి గింజలను తింటుంది. పిల్లలు, ఈ సన్నివేశాన్ని వివరించండి. వివరిస్తూ సొంతంగా రాయండి. ప్రతి శనివారం సంత జరుగుతుంది. సంత చాలా రద్దీగా ఉంది. ముసలమ్మ కూరగాయలు కొంటుంది. కుక్క మూట పట్టుకొని పరిగెత్తుతుంది. పిల్లలు, మీరు మరికొన్ని వాక్యాలని రాయండి. పిల్లలతో నాటక ప్రదర్శన చేపించాలి. ఏదైనా కథకు సంబంధించినది కానీ, లేదంటే ఇప్పుడు మనం చిత్రాల కార్డు చూపించాం కదా, ఆ సంతది కానీ నాటక ప్రదర్శన చేపించాలి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దాం. ముందుగా పిల్లలతో ప్రయాణ ఖర్చుల కోసం మాట్లాడాలి. పిల్లలు, మీరు ఎక్కడికైనా దూర ప్రయాణం చేశారా? లేదంటే పక్క ఊరైనా వెళ్ళారా? ఎలా వెళ్ళారు? వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది? దేనిపై వెళ్ళారు? బస్పై వెళ్ళినట్లయితే మీకు టికెట్ ఎంత తీసుకున్నారు? ఈ విధంగా ప్రయాణ ఖర్చుల కోసం మాట్లాడాలి.
అలాగే విస్తరణ రూపం చార్ట్ ద్వారా స్థాన విలువలను చదివించాలండి. పిల్లలు 1 by 1 వచ్చి స్థాన విలువల చార్ట్ని చదవండి. పిల్లలు మీకు ఒక 25 రూపాయల కాయిన్స్ ఇచ్చి ఒక 5గురికి పంచుకోమని చెప్పాను. ఎప్పుడైనా పంచుకోవడం అంటే డివైడెడ్ బై, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ షేర్ అని వచ్చిందంటే డివైడెడ్ బై డివిజన్ అని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ 25 రూపాయలని 5గురికి పంచుకోమని చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఎన్ని కాయిన్స్ వస్తాయి? వెరీ గుడ్, 25 డివైడెడ్ బై 5, 5 కాయిన్లు వస్తాయి. అదేవిధంగా ఒక 20 కప్ కేక్స్ని ఇచ్చి 5గురికి పంచుకోమని చెప్పాను. సో అలా పంచుకుంటే మనిషికి ఎన్ని వచ్చాయి? వెరీ గుడ్, 4 వస్తున్నాయి. వీటిని మనం డివిజన్ ఫామ్లో 20 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాము. నెక్స్ట్ పిల్లలు క్యాండీస్, చాక్లెట్స్. సార్ చూడండి 15 చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఎంతమందికి పంచాలి? 3 మెంబర్స్కి ఈక్వల్గా పంచాలి. మనిషికి ఎన్ని వస్తాయో కౌంట్ చేయండి. ముందుగా మీరు చింతపిక్కలతో కౌంట్ చేయండి, ఆ తర్వాత డివిజన్ చేయండి. వెరీ గుడ్, ఎన్ని వచ్చాయి? మనిషికి 5 వచ్చాయి. దానిని డివిజన్లో సార్ ఎంత ఇచ్చారు? 15 కదా, 15 డివైడెడ్ బై 3, 3తో భాగించాలి. 3 ఎంతలు 15, 3 5ల. సో సింపుల్గా 5 వస్తాయి చాక్లెట్స్ ఒక్కొక్కరికి. అంతే అండి, చాలా సింపుల్. నెక్స్ట్ పిల్లలు చల్లగా వేడిగా అనే ఆటని ఆడాలి. ఇది మన అందరికీ తెలుసు కదా, ఆ విధంగా ఆడండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దాం. పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? యానిమల్స్ కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. ఏ యానిమల్స్ ఉన్నాయో చూడండి. లయన్, మంకీ, టైగర్, కొన్ని బర్డ్స్ ఉన్నాయి, డీర్ ఉంది. వెరీ గుడ్. ఇంకా మీకు యానిమల్స్ కోసం ఏం తెలుసో చెప్పండి. సింహాన్ని అడవికి రాజు అంటారు. వెరీ గుడ్. ఈ విధంగా పిల్లలకి ఒక 4 to 5 లైన్స్ అనేవి యానిమల్స్ కోసం మాట్లాడించాలి. పిల్లలు ఈ యానిమల్ నేమ్స్ని చదువుతూ మీ నోట్బుక్లో రాయండి. COW కౌ, OX ఆక్స్, HORSE హార్స్, GOAT గోట్, CAMEL క్యామెల్, CAT క్యాట్, DOG డాగ్, SHEEP షీప్, RABBIT ర్యాబిట్, DONKEY డాంకీ, DEER డీర్, MONKEY మంకీ, LION లయన్, TIGER టైగర్, WOLF వూల్ఫ్, BEAR బియర్. నెక్స్ట్ పిల్లలతో గేమ్ ఆడిపించాలండి. యానిమల్ పిక్చర్ కార్డ్స్ని ఫ్లోర్పై పరిచి పిల్లలకి మనం ఒక యానిమల్ నేమ్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లయన్ అనగానే పిల్లవాడు లయన్ పిక్చర్ని పిక్ చేసి ద లయన్ ఈజ్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ది జంగల్, సింహం అడవికి రాజు అని చెప్తాడు. అంటే వాడు ఏ యానిమల్ నేమ్నైతే పిక్ చేసుకుంటాడో ఆ యానిమల్కి సంబంధించిన ఒక సెంటెన్స్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీచర్ టైగర్ అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి టైగర్ పిక్చర్ని పిక్ చేయాలి. పిక్ చేసి సెంటెన్స్ చెప్పాలి. టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్, పులులు అడవిలో నివసిస్తాయి అని చెప్పగలగాలి పిల్లలు. నెక్స్ట్ టీచర్ మంకీ అని చెప్పగానే మంకీ కార్డ్ని పిక్ చేసి మంకీస్ లైక్ టు స్వింగ్ ఫ్రమ్ ట్రీ టు ట్రీ, కోతులు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి గెంతడానికి, ఊయల్లో ఓడలు ఊగడానికి ఇష్టపడతాయి. నెక్స్ట్ పిల్లలు ఈ పారాగ్రాఫ్ చదవండి. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్, దే ఆర్ స్ట్రాంగ్. Wild animals like lions and tigers live in forest. They hunt for food. Wild animals are found in jungles. They depend on nature for food and shelter. వైల్డ్ యానిమల్స్ అనేవి ఆహారం మరియు భద్రత కోసం నేచర్పై ఆధారపడి ఉంటాయన్నమాట. సమ్ యానిమల్స్ ఆర్ ఇన్ డేంజర్ అండ్ నీడ్ ప్రొటెక్షన్. కొన్ని యానిమల్స్కి ప్రొటెక్షన్ అనేది అవసరం, రక్షణ అనేది అవసరం. అవి డేంజర్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పులుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుందండి. వాటిని మనం కాపాడుకోవాలి. పులులని మనం ఏ జంతువులకి కూడా హాని కలిగించకూడదు, వాటిని మనం కాపాడుకోవాలి. సో ఇదండి కంప్లీట్ వీడియో. అండ్ ఇదే వచ్చేసి స్టూడెంట్ నోట్స్, ఈరోజు రాయవలసిన స్టూడెంట్ నోట్స్ అండి.
అదేవిధంగా ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మన టీచర్స్ గ్రూప్లో వీడియోస్ని అయితే షేర్ చేయండి. మనతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.